ఉన్నాయి, తర్వాత చూసుకుందాం అని ఇచ్చాడు. ఈ ముగ్గురు బిడ్డలు ఏం చేశారు, ఒక బిడ్డ 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్నాడు, ఇంకో బిడ్డ 10 రూపాయలు 40 రూపాయలు చేసుకున్నాడు, ఇంకో బిడ్డ 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు. అది సమస్య. ఈ 2 రూపాయలు చేసుకున్న బిడ్డ నాకు 2 రూపాయలే ఉంది, వాళ్ళకి 100 రూపాయలు ఉన్నాయి, దాంతో సమానంగా నాకు కావాలని అడుగుతాడు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? అంటే 2 రూపాయలు చేసుకున్న వ్యక్తి మనోజ్ 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్న మనిషి విష్ణు, 4 రూపాయలు చేసుకున్న మనిషి 40 రూపాయలు చేసుకున్న లక్ష్మీ. సో ఈ 2 రూపాయలు చేసుకున్నవాడు నువ్వు నీ చేతకానితనమో, నీ మిస్ ప్లానింగ్, నీ మిస్ గైడెన్స్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ బి ఏమైతే నీ యొక్క ఫెయిల్యూర్, నువ్వు 10 రూపాయలు 2 రూపాయలు చేసుకోగలిగావు. నీకు 2 రూపాయలే ఉన్నాయి, వాడికి 100 రూపాయలు ఉన్నాయి కనుక నాకు ఈక్వల్గా నాకు వేరే ఇవ్వండి అంటే బాబేమా? ఇప్పుడు ఆ యాంగిల్లోనేనండి ఇప్పుడు ఇదంతా స్టార్టింగ్ అంతా అదే యాంగిల్. ఆ యాంగిల్లో ఒక తండ్రిగా ఒక బిడ్డ, నువ్వున్నావు నేనున్నాం, మన 2 బిడ్డలు ఉన్నారు. ఒక కొడుకు సవ్యంగా మనం ఇచ్చిన దాన్ని పెట్టుకుని సవ్యంగా పెరుగుతూ ఇంకా వాడిని గురించి ఆలోచించిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు. ఇంకో పిల్లాడు అదే పిల్లాడిలో సేమ్ బ్లడ్ మనతోటే పుట్టాడు. ఆ బిడ్డడేమో మనకి పుట్టిన రెండో బిడ్డడేమో రోజుకి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు, తన ఆదాయాన్ని కోల్పోతున్నాడు, తన కెరియర్ని కోల్పోతున్నాడు, తన పరిస్థితులు కోల్పోతున్నాడు. అన్నప్పుడు ఒక తండ్రిగా నేనేం చేస్తాం, అరే ఆ బిడ్డని మనం సరైన మార్గంలో తీసుకురావాలి, ఈ బిడ్డడు ఇట్లా అయ్యాడే అని ప్రాడిగల్ సన్ అంటారు కదా, ఆ కొడుకు మీద ఎక్కువ ఆ పిల్లని ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, వాడి దారికి తీసుకురావాలి, దారికి తెచ్చుకోవాలి, కన్సర్న్ ఎక్కువ ఉండదు. ఆ తపనతోటి జరిగిన కార్యక్రమే నిన్న కార్యక్రమం. ఈ బిడ్డడు వింటలేదు, చెప్పింది వింటలేదు, తను ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అనాలోచితంగా చేస్తున్నాడు, ప్లాన్ లేకుండా చేస్తున్నాడు, కోల్పోతున్నాడు, అని డబ్బు కోల్పోతున్నాడు, తన కెరియర్ కోల్పోతున్నాడు. అట్లా బాధలో వాడిని ఏదో ఒప్పచెప్పి వాడిని ఒక దారికి తెచ్చుకుందామనే ప్రయత్నంలో గతంలో కూడా 2-3 సార్లు జరిగినా అతను వినిపించుకోలేదు, అవి ఎప్పుడు బయటికి రాలేదు. ఆ మధ్య కూడా ఒకసారి ఏదో విష్ణు అన్నదమ్ముల మధ్య ఒక వ్యాపార సంస్థలో, ఒక విద్యా సంస్థలో అనుకుంటే వాడు యూనివర్సిటీ, ఈ భాగం నువ్వు చూసుకో, ఈ భాగం నువ్వు చూసుకొని బాధ్యతలు చెప్పారు. ఎవరి జోనల్లో వాళ్ళు ఉండాలి. అలా కాకుండా నేను నీ జోన్లోకి ఎంటర్ అయితే క్లాష్ వాళ్ళిద్దరి మధ్య. అంటే దీనికి ఇటీవల కొత్తగా, అంటే బిగినింగ్ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ప్రారంభమైనప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే, మంచు విష్ణు శ్రీ విద్యానికేతన్ తాలూకా ఫండ్స్ని మిస్యూజ్ చేసి సినిమాలు తీసి నష్టాలు పాలై దాన్ని కూడా స్టూడెంట్స్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు విష్ణు, దాన్ని మనోజ్ అడ్డుకుంటున్నాడు. అది ఆరోపణ. అది ఆ యూనివర్సిటీ మీద, మోహన్ బాబు యూనివర్సిటీ బురద చల్లటానికి ఇతరులు చేసిన కార్యక్రమం గతంలో జరిగింది. అది పిల్లల్ని ఏదో చేస్తున్నారని, పిల్లల్ని అలా చేశారు, గుర్తుందో లేదు. అది పచ్చి అబద్ధం తేలిపోయింది. ఆ టైంలో కూడా ఈ మనోజ్ బురద చల్లిన వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఒక సంస్థ కష్టపడి, తండ్రి నానా కష్టాలు పడి, అనేక కష్టాలు పడి కింద నుంచి ఒక మెట్టుగా ఎదుర్కొంటూ వచ్చి ఒక యూనివర్సిటీని నిర్మించుకుంటే దాని మీద ఎవరో బురద చల్లుతారంటే తండ్రి పక్కన నిలవకుండా ఆ బురద చల్లిన వాళ్ళ పక్కన నిలబడ్డాడు. అది తప్పు. అది నిజం కాదని తేలిపోయింది కదా. ఎందుకంటే నాకు తెలుసు, నీకు తెలిసే ఉంటుంది, మోహన్ బాబు ఒక 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. నేను గతంలో ఆయన కూడా తెలుసు, రాజమండ్రిలో ఒక చాకలవాడి పిల్లాడు చదవాలి అంటే ఆయన అడగండి, ఫోన్ చేస్తే ఫోన్లోనే అన్న ఇలాగూ చదువు పాప పిల్లాడు చాకలి పిల్లాడు కొడుకు మంచి మార్కులు ఇమ్మీడియట్గా పంపించారా, డీటెయిల్ పంపించు ఇస్తే నేను ఇచ్చాడు లేదండి. అలా చేస్తున్నాడు, మనందరికి తెలుసు. దాన్ని వాడు ఎవడో ఒక రాజకీయ కుట్రో లేకపోతే ఇంకోటో బుర్ర చల్లటానికి ఎవడో ప్రయత్నించాడు. దాన్ని మా లాంటి వాళ్ళు మేమందరం ఖండించాం, మోహన్ బాబు ఖండించాడు. నువ్వు ఆ తండ్రి కొడుకు, ఆ మోహన్ బాబు కొడుకు ఉంటే ఆ బుర్ర చల్లిన వాళ్ళ పక్కన నిలబడతావేంటి? అతని యాటిట్యూడ్ మారిపోయింది. పెళ్ళికి తర్వాత నాగేంద్ర కుమార్, పెళ్ళికి ముందు మనోజ్ కుమార్ వేరు, పెళ్లి తర్వాత మనోజ్ కుమార్. చూసుంటే నీకు తెలిసి ఉంటుంది, డెఫినెట్గా నువ్వు చూసుంటావు. మన పెళ్లికి ముందు మనోజ్ చూసుంటావు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసేవలేదు, నాకు తెలియదు. ఈ మధ్య నేను చూస్తే తేడా. అప్పుడు మనోజ్ ఏంటి, విష్ణు రిజర్వ్డ్గా ఉంటాడు, మనోజ్ అందరితోటి కలుగొలుపుగా ఉంటాడు, అందరితోటి బాగుంటాడు, అందరితోటి వ్యక్తిత్వం. ఆ మనోజ్ తెలుసు. ఈ మనోజ్ పెళ్లి తర్వాత ఈ మారిపోయిన మనోజ్ చూడలేదు.
ఈ పెళ్లి తర్వాత మారిపోయిన మనోజ్ మొత్తం రివర్సు. ఇది ఎందువల్ల మారాడు? భార్య వల్ల, భార్య తరపున వాళ్ళ వల్ల, లేకపోతే కొత్తగా ఏర్పడే బంధము స్నేహితుల వల్ల ఏమో కానీ మొత్తం టోటల్గా మారిపోయి వితండంగా మాట్లాడటం, రౌడీతనంగా మాట్లాడటం, పార్టీలు, మందు పార్టీలు, హంగామాలు, ఈ గొడవలు ఆ స్టైల్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఎందువల్ల జరిగింది? ఎవరు ఒకళ్ళ బ్లేమ్ చేయలేము మనం, మనకు తెలియదు. ఆ భార్య వల్ల, లేకపోతే వాళ్ళ బంధువుల వల్ల. భార్య ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అలాగా? అంటే అలా కాదు, ఎంకరేజ్ చేయటం అంటే ఆస్తి. నీకు అడగచ్చు, నీకు రైట్ ఉంది, దాంట్లో మొత్తం అతనికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు అడుగు, యూనివర్సిటీ ఆస్తులు చాలా ఉన్నాయి, మొత్తం దాంట్లో అడుగు. పోయింది కదా నీ దగ్గర, పోయిందని ఎందుకు పోగొట్టుకున్నావు? నువ్వు పోగొట్టుకున్నాక అడిగే రక్క ఎక్కడదే అని కాకుండా అడుగు, డిమాండ్ చేయని ఎంకరేజ్ చేయొచ్చు. భార్య చేసిందా, ఫ్యామిలీ నాకు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ బాగా అతన్ని ఇన్స్టిగేట్ చేయటం, దాంతో అతను మాట వెళ్తే ఆరోపణ చేయటం, ఎవరో బయట వాళ్ళు ఆరోపణ చేసినట్టు ఆరోపణ చేయటం. విష్ణువుకి ఈవెన్ మోహన్ బాబు సంతకం కూడా పెట్టలేదు నాకు తెలిసి. విష్ణు తను సంపాదించే సొమ్మును రిస్క్ చేస్తున్నాడు, తన ఆస్తులను రిస్క్ చేస్తున్నాడు. కెరియర్ వెళ్తున్నాం, సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, కొడితే ఒక దెబ్బ కొడతాం, అటో ఇటో కంటిన్యూ యాజ్ స్టార్గా కంటిన్యూ అవటం, లేకపోతే నమస్కారం పెట్టి మన వ్యాపారాలు మన స్కూల్ అంటే ఛాలెంజ్కి వెళ్ళాడు. ఇక్కడ బేసిక్గా ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటేనని అనుకుంటున్నమాట. ఇవన్నీ డౌట్లే, నావేం ప్రశ్నలు లేవు. నేను మీ ఎదురుగుండా ఈ డౌట్లు పెడతాను. అదేంటంటే ఇప్పుడు భక్త కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు, దానికి చాలా ఓవర్ బడ్జెట్ అయింది, అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైంది. మోహన్ బాబు గారు కూడా నాతో అన్నారు అన్నమాట, బడ్జెట్ అనుకున్న దానికన్నా ఓకే ఖర్చు పెడుతున్నారు నాతో, మోహన్ బాబు గారు నాతో డైరెక్ట్గా అన్నారు అన్నమాట. ఈ ఫండ్స్ అన్నీ కూడా శ్రీ విద్యా నికేతన్కి సంబంధించిన ఫండ్స్, వీటిని చాలా అన్అఫీషియల్గా ఈ సినిమాకి వాడుతున్నారు. చాలా తప్పుడు మాట మాది, గ్యారంటీగా బల్లగుచ్చి చెప్తాను, నాకు బాగా తెలుసు కనుక. పచ్చి అబద్ధం అంటే ఊరినే ఒక ఆరోపణ వేయటం తప్పితే, ఇప్పుడు తను చేసిన తప్పులకి సమర్థించుకోవడానికి ఆరోపణలు వేయటం తప్పితే అలాంటిది లేదు. అక్కడ సిస్టమ్ కుదరదు. సిస్టంలోనే యూ కెనాట్ జస్ట్ టేక్ దట్ మనీ ఆఫ్ శ్రీ విద్యా నికేతన్ జస్ట్ లైక్ దట్ యూ కెనాట్ టేక్ ఇట్. దెర్ ఇస్ ఎ బోర్డ్ కమిటీ, ఆల్ దోస్ థింగ్స్, ఒక సిస్టమ్ ఉంది. జస్ట్ యూ కెనాట్ డూ లైక్ దట్. అది జరిగే పని కాదు. ఊరినే తెలిసి తెలియకుండా వీడికి తెలుసు, మరోజు తెలియదే ఉంది. కానీ వీడి ఉద్దేశము, నేను ఎంత తప్పు ఎందుకు మనోజ్ని అంత, ఒక తండ్రిని ఎవడైనా మోహన్ బాబు నీ ఎంత చూస్తాను అంటాడండి? ఎంత గుండెలుంటే ఆ మాట అంటావు మనోజ్? నువ్వు కడుపుకు అన్నం తినే మాటైనా? మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే నువ్వెవడివి? నీ బతుకేంటి? మనం మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే కృష్ణానగర్లోనూ శ్రీనగర్ కాలనీలో నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అనేక మంది ఒక్క ఛాన్స్ తిరుగుతున్నారు, ముక్కు మోహన్ ఇలాగా బాగుండి కూడా, లేకపోతే బౌన్సర్లుగా మారుతున్నారు. నీ బతుకు అది అయ్యేది. మోహన్ బాబు కొడుకు కాబట్టి, మోహన్ బాబు అనే ట్యాగ్ నీకు ఉండబట్టి నీకు ఇవాళ స్థాయి. అది విష్ణుకు కూడా వర్తిస్తుంది. అందుకనే విష్ణు ఆ బాధ్యతతో ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికీ తండ్రికి గౌరవిస్తున్నాడు. ఇప్పటికీ తండ్రి ఒక గీత గీస్తే విష్ణు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, ఇది మానేయమంటే మానేస్తున్నాడు. ఈవెన్ టుడే ఐఎమ్ రైట్. కానీ నేను విన్నది చెప్తున్నా, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సోర్సెస్. మీరు చెప్పండి, ఒక తండ్రిని, మోహన్ బాబు లాంటి తండ్రిని, ఆ మోహన్ బాబు కడుపున పుట్టిన కొడుకు మోహన్ బాబు అంతు చూస్తాను అనే మాట అనొచ్చా? అంతు చూస్తానన్న మాటే కాదండి. ఇప్పుడు అతని మీద చేయి చేసుకున్నాడని, మోహన్ బాబు గారి మీద చేయి చేసుకున్నాడని, చేసుకోలేదు మరి. అంటే తోపుడు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి బాడీ గార్డ్స్ ఉన్నారు, ఇద్దరికి బౌన్సర్స్ ఉన్నారు. ఈ బౌన్సర్స్కి ఏం చెప్తారు? నీ వాడిని నువ్వు కాపాడుకోవడానికి బాధ్యత. ఎవడు నీకు వాడు బంధువో నీకు అనవసరం, వాళ్ళు రోబోల్లాగే, అంతే రోబోల్లాగా. ఒకవేళ నీ బాస్ ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలాగే, అంతే. నీ బాస్ కనుక వాళ్ళని తొయ్యొద్దు అంటే ఆగాలి తప్పితే, లేకపోతే నువ్వు తోసుకుంటూ నీ బాసుని తీసుకెళ్తావు. ఇది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్. అంతే. ఆ ఇన్స్ట్రక్షన్ లో ఈ చెన్నై ఎప్పుడు ఘర్షణ జరుగుతుందో, ఒకళ్ళ ఆ బౌన్సర్లు ఇక్కడ, ఈ బౌన్సర్లు అటు వచ్చారు. ఆ తోపుల్లో ఆ అమ్మాయికి స్లిప్ అయితే పక్కకు పడింది, వీడికి వేసుకుంటూ అవి జరిగింది తప్పితే, వాడు చేయి చేసుకునేంత సీన్ ఉంటే అసలు అప్పుడే నరికి పాత్ర వేసేవాడు. చేయి చేసుకుంటాం కాదు, ఆ నోరు జారాడు. అది కూడా ఎవరి దగ్గర. అందువల్ల ప్రెస్లో ఇవాళ ఎంత అల్లరి అవడానికి కారణం, అక్కడే పోలీస్కి ఎవరు పిలిచారు, వచ్చి మాట్లాడుతున్నాడు, గొడవ జరుగుతుంది, ఘర్షణ. తండ్రి ఘర్షణ. వాడెవడో పిఏ, వీళ్ళ మనుషులు, మనోజ్ యొక్క పర్సనల్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు ఎవడో ఫోన్ చేశారు అండర్కి, ఫోన్ చేసి గొడవ జరుగుతుంది పోలీసులు.
పోలీసులు వచ్చారు, దాంతో కదా అలర్ అయింది. అక్కడ కదా బయటకు అక్కడ వచ్చింది, బయటకు వచ్చింది. లేకపోతే బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళందరూ ఉండగా, ఎవరు మిగతా వాళ్ళు ఉండగా, ప్రెస్ బౌన్సులు ఉండగా, చూస్తాను ఆ మోహన్ బాబు అంతు చూస్తాను ఆయన మాట అంటే ఇంక ఏమనాలి. చాలా పెద్ద మాట కదా. చాలా పెద్ద మాట కదా. మోహన్ బాబు అంటే ఏంటి, చిన్న వ్యక్తి. పైగా నీ తండ్రి ఆ మోహన్ బాబు అనే పేర్లైతే నువ్వేంటి, నీ బతుకేంటని. మోరల్ పక్కన పెట్టి తండ్రి అన్నమాట ఒక పక్కన పెడితే పోని, గౌరవం లేదు, కోపం ఉన్నది, ఆగ్రహం ఉంది, అదంతా ఓకే. బట్ మోహన్ బాబు ఏం చిన్న వ్యక్తి కాదు కదా, ఈజ్ ఎ బిగ్ మ్యాన్, బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. అసలు ఆ మాట మాట్లాడటం అక్కడే మోహన్ బాబు కేసు పెట్టాడు, లేకపోతే మోహన్ బాబు కేసు పెట్టాడు. కానీ ఆయన కేసు పెట్టడం కూడా అది, దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు చిట్టిబాబు గారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సీనియర్ సిటిజన్ని, నా మీద థ్రెట్ ఉన్నది, లైఫ్ థ్రెట్ ఉన్నది, నాకు మీరేమో ప్రొటెక్షన్ ఇవ్వండి అని మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం ఏంటండి? మోహన్ బాబు పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కేసు ఇది కాదు. నాకు మోహన్ బాబు ఏం చెప్పాడంటే, వీడు ఎప్పుడైతే మోహన్ బాబు అంతు చూస్తా అన్నాడో, ఇల్లీగల్లీ హీ ఈస్ స్టేయింగ్ ఇన్ మై హౌస్. Yes, he is trying to occupy the house illegally and the point. Illegally staying my house. I got a threat from him. అంత చూస్తానన్నాడు. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి ఇన్ మై హౌస్. అంటే ఈ మాట అనలేదా, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను సీనియర్ సిటిజన్ ని, నాకు ప్రొటెక్షన్ కావాలి. సీనియర్ సిటిజన్ ఆ మాట అనలేదు, నాకు ప్రొటెక్షన్ కావాలి. మరి ఇవన్నీ మీడియాలో వచ్చేసింది, ఎక్స్ట్రా బిల్డప్ చేస్తారు కదా, మీడియా తెలియదే ఉంది. అడిగింది ఏంటంటే ఆయన హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్ అండ్ ట్రైయింగ్ టు ఆక్యుపై అన్నమాట వచ్చింది. అదే, హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్, హీఈస్ ట్రైయింగ్ టు ఆక్యుపై ప్లేస్, ఐ గాట్ థ్రెట్ ఫ్రమ్ హిమ్, ప్లీజ్ టేక్ హిమ్ అవే ఫ్రమ్ మై హౌస్. అది ఆయనకి ఇచ్చింది కంప్లైంట్. అతను నా ఇంట్లో ఉండటానికి లేదు, అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా స్టే చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి అని. మన సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి, మీలాగే ఒక సీనియర్ వ్యక్తి అండ్ వాళ్ళ ప్రాంతం వ్యక్తి కూడా ఆయన నాతో అన్నమాట ఏంటంటే, మనోజ్ యాటిట్యూడ్ చాలా కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ అండి మనోజ్ది. తనకి వాడికి ఆస్తుల మీదో లేకపోతే ఆస్తుల్ని చేజిక్కించుకుందాం అలాంటి ఆలోచన లేవు. ఉన్న లోపం కానీ దోషం కానీ ఏదైనా ఉంటే విష్ణు దగ్గరే ఉంది. మోహన్ బాబు గారి స్టాఫ్ అంతటిని కూడా కంప్లీట్గా మార్చేశాడు, వాళ్ళని తీసేసి తన మనుషుల్ని ఊరి నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు ఇక్కడ, ఎందుకంటే తన కంట్రోల్లో ఉండాలి ప్రతిదీ అని ఒక పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పారు. చెప్పుంటారు, బట్ గోపాల్ రెడ్డి ఆయన ఉన్నారు, ఆయన మేబీ ఆయన అనుకుంటున్నాను, నేను పేరు చెప్పను, బట్ నాతో చెప్పిన వ్యక్తి ఇది. ఇది కరెక్ట్, అది ఆఫ్ కరెక్ట్, ఆఫ్ ట్రూత్, ఆఫ్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మోహన్ బాబు తర్వాత ఇన్ఛార్జి యూనివర్సిటీకి విష్ణు అయ్యాడు, విష్ణుని ఏర్పరిచారు, CEO చేశారు. ఎందుకంటే విష్ణు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్, వేరస్ మనోజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. వై అంటే వీడి ఎడ్యుకేషన్ కానీ వీడి దీంట్లో కానీ ఆల్రెడీ స్కూల్ రన్ చేస్తున్నాడు, స్కూల్ ఓపెన్ చేసి అమెరికన్ స్కూల్ రన్ చేస్తున్నాడు. సో ఆ విద్యార్థి దీంట్లో కూడా బిగినింగ్ నుంచి ఈ లైన్లో ఉన్నాడు. మనోజ్ బిగినింగ్ నుంచి ఈ లైన్లో అసలు మైండ్ పెట్టలేదు. సో అందువల్ల అతను ఎలిజిబుల్, క్వాలిఫైడ్, అతను ఇచ్చారు. అతను దాన్ని తన కంట్రోల్ తెచ్చుకోవటం కోసమని క్వైట్ బట్ న్యాచురల్. ఎవరైనా తన కంట్రోల్ తెచ్చుకుంటారు, తన కంట్రోల్లో ఉండే స్టాఫ్ని ఏర్పరచుకుంటారు కదా. తను ఇక్కడ ఉంటాం. మోహన్ బాబు గారి స్టాఫ్ని తీసేయడం ఎందుకండి? మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ ఏమి లేదు, మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ సపరేట్గా ఏమి లేదు. అంటే మోహన్ బాబు గారి స్టాఫ్ అంటే ఐ టెల్ యూ అంటే కాదండి, మీ టీం అని ఒకటి ఉన్నారు అనుకోండి, మీకు లాయల్గా ఉంటారు, మీకు ఎమనబుల్గా ఉంటారు, మీకు ఫేవరబుల్గా ఉంటారు, అన్ని ప్రతిదీ మీకు చేరవేయడము లేకపోతే మీతో షేర్ చేసుకోవడము, మీ రీచ్ వరకు వచ్చేటట్టు చేయడము చేస్తారు మీ లాయలిస్టులు. మీరు కానప్పుడు, వాళ్ళు లేనప్పుడు మరి మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినట్టే కదండి. మోహన్ బాబు ఏం చేశాడంటే, మోహన్ బాబు ఏం చేశాడంటే, ఒక స్టేజ్ వచ్చినాక విష్ణు ఇట్ ఈస్ అప్ టు యూ నౌ, నేను కులపతి అయిపోయినాక కులపతి పొజిషన్లో ఉన్నాక నేను ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మిగతా విషయాలు, ఆ విషయాలు. ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇక్కడ ఈ కాంపౌండ్ మేనేజ్మెంట్ నీది, నువ్వు చూసుకోవాలి. ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను, ఇక నువ్వు చూసుకోవాలి అని చెప్పి నాకు అంటే ఇది డైలీ ఇక్కడ ఈ చూసుకుంటూ ఉంటే డైలీ ఎఫ్ఐఆర్, డైలీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, డే టు డే ఎఫ్ఐఆర్, డే టు డే ఎప్పటికప్పుడు. సో ఈ కంప్యూటర్లో కూర్చోటము, కంప్యూటర్లో ఇక్కడ ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా అక్కడ ఈ కంప్యూటర్లో ఇవన్నీ మోహన్ బాబుకి ఆ కంప్యూటర్ ఇవన్నీ తన జనరేషన్ జాబ్ కాదు. కానీ ఈ గొడవ అంతా మాటలతో ఏది కాదు, కంప్యూటర్లు అందరూ కంప్యూటర్లే, ఎదుర్కొన్న వాళ్ళు కూడా మెయిల్ ఇస్తారు మాట్లాడరు. సో ఇది మన కాదురా నువ్వు చూసుకోవాలని చెప్పి అప్పచెప్పేశారు. సో చూసుకోవాలనుకున్నప్పుడు అప్పచెప్పినప్పుడు తను మార్చుకున్నాడు, కొంతమంది సీనియర్స్ని కూడా తీసేశాడు.
నాకు తెలిసి కొంతమంది సీనియర్స్ అక్కడే వచ్చింది సార్. అదే ఇప్పుడు యూఆర్ నౌ రైట్ ఆన్ ది పాయింట్. సీనియర్స్ ని ఎందుకు తీసేసాడు? ఎందుకు తీసేసాడంటే ఇప్పుడు ఇప్పుడు తనకి కావాల్సిన కంఫర్టబుల్ జోన్లో కావాలి వర్క్ చేసేవాళ్ళు, తన కంఫర్టబుల్ జోన్లో కావాలి. సీనియర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అంకుల్ అంకుల్ అని తను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. తను సీఈఓగా ఉండి సీనియర్స్కి ఎట్లా ఉంటుంది, మన పిల్లాడే కదా, నార్మల్. అదే ఆ చిన్న హై హ్యాండ్ ఉంటుంది పెద్దవాళ్ళు సీనియర్స్ అన్ని క్యాంపుల్లోని అన్ని చోట్ల జరుగుతున్నది అనుకోండి ఇప్పుడు. అదే అయితే కాకపోతే అక్కడే ఉన్నది బేసిక్ గా. ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే అంటే లైవ్ లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే, సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు 10 రూపాయలు ఇస్తే ఒకటి 40 రూపాయలు చేశాడు, ఇంకోటి 100 రూపాయలు చేశాడు, ఇంకోటి 2 రూపాయలు చేశాడు అని చెప్పి. బట్ ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి కానీ లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే, నాట్ మనోజ్ ఫిల్మ్స్. ఇది రికార్డు మనకు తెలిసి. సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో ఎన్ని చేయలేకపోయాయో మనకి తెలుసు, ఇండస్ట్రీ అందరికి తెలుసు. మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు. మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు. సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే చెప్పమంటారు పర్సనల్ చెప్పు. మనోజ్ హీ ఫీల్స్ హీ నోస్ ఎవ్రీథింగ్, హీ డజంట్ లిజన్ టు ఎనీబడి. హీ డైరెక్టర్ని పెట్టుకుని తనే డైరెక్షన్ అంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి తనే ట్యూన్స్ అంటాడు, రైటర్ని పెట్టుకుని తనే రాయాలంటాడు. అన్నీ తనకు తెలుసు, అన్నీ తనిట్లో నిష్ణాతున్నాను, అన్నీ నాకు అన్నిట్లో ఏలు పెడతాడు. అనేక సార్లు ఆ డిస్కషన్లు కూడా జరిగిన సందర్భాలు, సినిమా ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. మనం ఎందుకు 60 మంది పెట్టుకుంటాం, ఒక్కొక్కళ్ళ టాలెంట్ను మనం ఎగ్జిక్యూట్ ఒక్కొక్క ట్యాకల్ ఎవరి క్రాఫ్ట్ వాళ్ళని మనం పెట్టుకుని వాళ్ళ టాలెంట్ను మనం ఉపయోగించుకుంటూ ప్రోడక్ట్ తప్పితే వన్ మ్యాన్ షో కాదు. అంటే అతనికి ఆ యాటిట్యూడ్ వేరు. ఆ యాటిట్యూడ్ మొత్తం ఏదో అన్నీ తనకు తెలుసు. మ్యూజిక్ కూడా తను ఏదో బీట్ కొట్టి ఈ బీట్లో సాంగ్ అంటాడు. సో దిస్ ఇస్ ద వే. సో ఈ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్. మీరు చాలా బయాస్డ్ అయిపోయారేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక నుంచి మీరు విష్ణునే సపోర్ట్ చేస్తూ మనోజ్ని అసలు మనోజ్ అన్నవాడు కంప్లీట్ గా వేస్ట్ వరస్ట్ అన్న యాంగిల్లోనే మీరు మాట్లాడుతున్న బయాస్ అయిపోయారేమో మీరు అనిపిస్తుంది. కరెక్ట్, ఖచ్చితంగా బయాస్ కాదు. ఇదే మనోజ్ నేను మెచ్చుకున్న సందర్భాలు గతంలో పెళ్లికి ముందు వరకు. అంటే పెళ్లికి ముందు వరకు మీరు అంత స్పష్టంగా అంటున్నారు అంటే అమ్మాయి వచ్చి కంప్లీట్ గా మార్చేసిందా మనోజ్ వైఫ్? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందు విష్ణు ఎంతో అలాగే ఉండేవాడు. మనోజ్ కూడా అదే డిసిప్లైన్, అదే విషయం, అదే పద్ధతులు. మోహన్ బాబు ఎలా డిసిప్లైన్గా పెరిగాడు ఒకటి ఉంటుంది. ఒక ఎగ్జామ్, ఒక్కొక్క మనిషికి 2 కోణాలు ఉంటాయి. మోహన్ బాబు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యాడు. సెలబ్రిటీ అవ్వటానికి ఎన్ని మెట్లు ఎక్కాడు, ఎన్ని అవరోధాలు అడ్డుకుని ఎదురెళ్ళు, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ వెళ్ళాడు, ఎలా కింద పడి ఎలా పైకి లెగిశాడు, ఆ జర్నీ ఏంటి అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఒకళ్ళైతే, ఆ సెలబ్రిటీ అయినాక ఆయన స్టేటస్ లో బతికింది ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మొదటి నుంచి ప్రయాణం విష్ణు తీసుకున్నాడు, స్టేటస్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనోజ్ తీసుకున్నాడు. ఇది డిఫరెన్స్, ఇది జరిగిన డిఫరెన్స్. ఇది క్లియర్. నేను నా అనుభవంలో మాకు 45 ఏళ్ళుగా మోహన్ బాబుతో నాకున్న ప్రయాణంలో, మోహన్ బాబు ఫస్ట్ నాకు పరిచయం అల్లూరు సీతారామరాజులో పెళ్లి కొడుకుగా వేసిన రోజు. అది మీ నాన్నగారే కదా దానికి డైలాగులు మొత్తం. నేను దానికి వేసాను. అప్పటి నుంచి జర్నీ. అప్పుడు అంతకుముందు పరిచయం, అంతకుముందు తను నేను స్కూల్లో క్యాథలిక్ స్కూల్లో 4వ క్లాస్ చదువుతుంటే స్కూల్ డ్రిల్ మాస్టర్. అవునా? అప్పటికి అంత పరిచయం లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పరిచయం, సినిమా ఫీల్డ్ పరిచయంగా అది. అక్కడి నుంచి చూస్తున్నాను. నన్ను డైరెక్టర్ చేసింది మోహన్ బాబు. అర్ధరాత్రి నాకే తెలియదు నేను డైరెక్టర్ అవుతానని, అంతవరకు తెలియదు. సడన్గా 10:30 ఫోన్ చేసి రారా అన్నాడు. బాబురావుతో వెళ్తే ఏంటంటే బాబురావు అడ్డు ఏంటంటే మోహన్ బాబు నేను డైరెక్ట్ చేయమన్నాడు, ఏం చేయమంటావు అని చెప్పారు. అట్లా అలా బంధం. మళ్ళీ పోట్లాడుకున్నామా, చాలాసార్లు పోట్లాడుకోవడం తెలుసుకున్నా, చాలా నాకు తెలుసు కదా. అలా పోట్లాడుకున్నాం. బట్ అతను అందుకనే పలుకులో పటుత్వం, మనసులో మృదుత్వం మోహన్ బాబు, అది నాకు తెలుసు. అందువల్ల ఆ జర్నీ చూశాను. ఆ జర్నీలో మొత్తం చూసుకుంటూ రాబట్టే ఈ నిర్ణయం. ఇప్పుడు ఆయన మీద అసలు డిబేట్ లేదండి, మోహన్ బాబు గారి మీద డిబేట్ కదా. ఆ జర్నీలో ఈ పిల్లలు తీసుకున్న పార్శ్వాలు ఇవి అన్ని చూశారు, ఆ పార్శ్వాలు చూశారు. దాన్ని బట్టి చెప్తున్నా. అదే నాకు బయాస్ అనేది. ఎందుకంటే మోహన్ బాబు బిడ్డలు అందరూ నా బిడ్డలాగా నాకు సమానమే.
ఆ ముగ్గురు అంకులైనా మాట్లాడతారు ప్రేమ. కానీ ఇంకొక మాట మా విష్ణు రాసిన లెటర్లో, నేను ఎప్పుడు నాకు ఆస్తుల మీద నాకు ఎటువంటి ఆశ లేదు, నేను కుటుంబం తాలూకు పరువుని మర్యాద కాపాడడానికి నేను ఎప్పుడు ట్రై చేసాను తప్పితే నేనేమో వాళ్ళలాగా నేను పరువులు తీయలేదు అన్న మాట ఏదో ఆ సౌండ్ వచ్చేటట్టుగా లెటర్లో ఉంది. ఓ 2 వాక్యాలు. అంటే విష్ణు అంటే ఎప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకుంటే అంటే ఎవరు ఏమనుకుంటారు ఈ మాట వల్ల అన్నది ఒక్క క్షణం ఈ నిమిషంలోనైనా మర్చిపోతే, ప్రతిదీ కూడా ఏ రోజున మనోజ్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు, హైప్గా మాట్లాడింది లేదు, హైపర్గా మాట్లాడింది లేదు. మేము మోహన్ బాబు గారి పిల్లలు మేము అన్ని మనోజ్ ఎప్పుడు మాట్లాడలే. సరే లక్ష్మీ ప్రసన్న తన పద్ధతిలో తను వేరే ట్రాక్. బట్ విష్ణు మాట్లాడేది అయితే ఎప్పుడు మీరు ఇందాక చెప్పిందంతా కూడా చాలా హైప్గా ఉంటుంది, చాలా హైప్. అంటే మోహన్ విష్ణు మాట్లాడితే అందుకే విష్ణు చాలా సార్లు ఎక్కువ ట్రోలింగ్కి గురైంది కూడా అదే కారణం కదా. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పిన ఆ షేరింగ్ కరెక్ట్ కాదేమో. లేదు, అది కరెక్ట్. అది వేరు. ఇక్కడ ఎట్లా అంటే ప్రొఫెషన్ వచ్చే సినిమా వచ్చేటప్పటికి ఎందుకనేమో బిగినింగ్లో లేదు. డి సినిమాలప్పుడు ఇలా మాట్లాడా లేదు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది తన ఆ హైప్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా ఎలక్షన్స్ తర్వాత తను అనేక ట్రోల్స్కి ఎఫెక్ట్ అయ్యాడు. ఆ ట్రోల్స్ ఎఫెక్ట్ అవటం వల్ల తను కొంచెం హైప్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఓవర్కమ్ అవటానికి మాట్లాడదు. మీకు కావాలంటే చూడండి, డి ఆ సినిమాలప్పుడు వాట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్స్లో కూడా చాలా చాలా హంబుల్గా మాట్లాడేవాడు. ఆ తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.